గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. ఇక ఈరోజు గమ్మత్ ఏంటంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఈ నాయకులు ఏ నాయకులైనా సరే, ఏ పార్టీ అయినా సరే, రాజకీయ పార్టీలు నాయకులు అప్పుడు గతంలో ఎప్పుడు అంటే గత 10 సంవత్సరాలప్పుడు ఒక సందర్భంలో ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు హీట్ అని అన్నది కదా, దాని మీద అలాంటి ఒకటి గమ్మత్. అక్కడ నలుగురు ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడు బండి సంజయ్ అన్న బీజేపీలో, ఈటెల రాజేంద్ర అన్న, ఇంకా ఒక నలుగురు ఇట్లా కలిపి అసెంబ్లీ బయటకు రాగానే అక్కడ మాట్లాడుతూ మన ఛాయ్ సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే గమ్మత్తు, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, వీళ్ళకు అరే ప్రైవేట్ లైఫ్ మాకు ఉండదా, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు వాళ్ళ మధ్యలో. అంటే నలుగురు అది అనేది అది ఎగ్జాంపుల్ అక్కడ చూసినాం. అది అప్పుడు అది అందరికి అర్థమైపోయింది అప్పటికే. ఇప్పటికి కూడా ఏంటంటే ఈయన సవాల్ వేస్తాడు, ఆయన ప్రతి సవాల్ వేస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముండదు, బాగానే ఉంటారు. వాళ్ళ వెనుక ప్రజలు లేకపోతే వీళ్ళు ఉండరు. మనం లేకపోతే, ప్రజలు లేకపోతే నాయకులు ఏం చేస్తారు? సవాళ్ళ హీట్ అంట. ఏంది? అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏవి నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ సవాళ్ళు ప్రతి సవాళ్ళు. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అందుకే నేను ముందు నుంచే బతుకుంటున్నాం. మనం ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు వాళ్ళ మట్టికే ఉంటాయి. నువ్వెంత నేనెంత అనుకుంటారు, మళ్ళీ కలిసిపోయి ఛాయలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, అన్నీ ఉంటాయి. వాళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత, అది కాదు మాకు కావాల్సింది. మీరు ఇచ్చినట్టు ఏంది, కాంగ్రెస్ పార్టీ మనం మొదలుపెట్టింది ప్రజా సంక్షేమం. ఈ ప్రజలు ఎప్పుడు ఇంకా అభివృద్ధిలోకి ఎప్పుడు డెవలప్ కావాలనేది. ఈ 6 గ్యారంటీల మీద మనం ఫోకస్ చేసినాం. ఈ 6 గ్యారంటీల మీద మాత్రమే మనం ఫోకస్ ఫుల్. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఈ యొక్క నినాదంతో ముందుకు వస్తున్నాం. అది ఆ కాన్సెప్ట్ ఉన్నది. ఈ 6 గ్యారంటీలు కానీ ప్రజల అభివృద్ధి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రానున్న 2028లో 29లో అప్పటి వరకల్లా బీసీ ప్రభుత్వం, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రభుత్వం, ఇదే ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడనే ఒక కాన్సెప్ట్తో నడుస్తున్న ప్రజలు అది జాగ్రత్తగా గమనిస్తూ, ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందా, అభివృద్ధి చేసిందా ప్రజలకు తెలుసు. మరి అందుకే మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. మరి ఇప్పటికి కూడా ఇక సంక్షేమ పథకాలు అవి ఇవి అని ఏంటి, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, ఈ ఆర్టీసీ ప్రయాణం, ఆ స్కీమ్ ఒకటి, అది ఫ్రీ సరే అమలు అవుతున్నాయి కొద్ది మేరకు. కానీ ప్రజల యొక్క స్థితిగతులు, ఆర్థిక స్థితిగతులు మారినాడు మాత్రమే ఇక పాలకులపైన ఒక నమ్మకం, రాజ్యం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందనేది మా బలమైన నమ్మకం, మా కాన్సెప్ట్. అందుకోసమే మేము ఎప్పటికప్పుడు ఈ 6 గ్యారంటీల మీదనే ఫోకసింగ్ ఉన్నది. ఎందుకోసము అన్నది ఏ పేపర్లో, ఏ పత్రికలో వార్త వచ్చినా రాకున్నా డెఫినెట్లీ మనం ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల్లో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ ఇందిరమ్మ ఇల్లు నిన్న మనం చెప్పుకున్నట్టుగానే తెలంగాణలో ఇవనొక ఇల్లు లేదు అని అనకుండా మీరు ఈ ప్రభుత్వం కనుక చేయగలిగితే భవిష్యత్తులో మీకు కూడా అవకాశాలు మళ్ళీ తిరిగి ఏర్పాటవుతుండొచ్చు, ప్రజలు అది ఆశీర్వదిస్తుండొచ్చు. అది అంతేగాని ఇక మీరు సవాళ్ళు చేసుకుంటే, ప్రతి సవాళ్ళు చేసుకుంటే ఆ రాజకీయ వార్తల జోలికి మనం వదలుచుకోలేదు. ఎందుకోసం అంటే నాయకులంతా ఒకటే, రాజ్యం గదే రాజ్యం. ఇప్పుడు కాదు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా. అందుకోసమే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా ఏకమైతే తప్ప ఏకతాటి ఉన్నాయి, అదే నడుస్తూ ఉన్నది అంతర్గతంగా. అదొక ఒకేలా ఖచ్చితంగా ఏర్పడబోతుందని అందరం నమ్ముతున్నాం. నమ్మడం కాదు, జరుగుతుంది కూడా. అయితే ఒక్కసారి సీతక్క గారు ఏంటంటే, కేటీఆర్ ఈరోజు వచ్చిన పత్రికలలో వచ్చిన వార్తలకు చూస్తే, కేటీఆర్ ఇదేంది వెలుగు పేపర్లో, వెలుగు పత్రికలో కేటీఆర్ దొర అహంకారం తగ్గించుకో, నీలాగా నాకు ధనబలం కులబలం లేదు మంత్రి సీతక్క. ఎందుకక్క? సీతక్క అంటే ఒక టైగర్ లెక్క. నువ్వు ధనబలం కులబలం కాదక్క, నీకు ఆత్మస్థైర్యం, నీకున్నటువంటి పేరు ఎదుటోళ్ళకు ఉన్నదా లేదా అనేది నువ్వు అక్కడ ఆలోచించి, అన్నీ నువ్వు తక్కువ అంత వాళ్ళ ముంగట వాళ్ళను ఎక్కువ చేసి నువ్వు
తగ్గినట్టుగా మాట్లాడడం అవసరం లేదు. నీ వెనక చాలా బలం ఉంది, నీ వెనకాల చాలా ప్రజలు ఉన్నారు. కులబలం లేని ఎట్లా అంటావు? వాళ్ళెంత, అది కరెక్ట్. నువ్వు మాట్లాడాల్సిన మాట కాదక్క. నాకు బలం, నాకు కులబలం లేదని రాష్ట్ర ప్రజలంతా ఉన్నారు. నీ ఒక ఒకే ఒక్క నియోజకవర్గం కాదు. మీరిప్పుడు ఎక్కడ నిజామాబాద్కు ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఉమ్మడి నిజామాబాద్ నియోజకవర్గ ప్రజల అండ మాత్రమే ఉన్నది. నువ్వు మనిషివి అయితే ములుగులో ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడు. ట్విట్టర్లో అబద్ధాలు ఆడడు బంద్ చేయి. ఓ ఆదివాసీ మంత్రి అయ్యిందని జీర్ణించుకోలేకపోతున్నావా? అభివృద్ధి చూసి ఓర్వలేక మిడతల దండలా వచ్చి గ్రామాలు చేస్తారా అని ఫైర్. అక్క, ఇది కాదక్క. మీరు క్యాబినెట్ మంత్రి, మీరు టెర్రర్. మీరెందుకు కులబలం లేదని అవసరం లేదు. మీకు జనబలం ఉంది, కులబలం కాదు జనబలం ఉంది. అన్ని కులాల జనాలు మీ వెనకాల ఉన్నారు. సరే, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అది ఆయన ప్రతిపక్ష పెద్ద ఆయన మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇక సరే, ఏంటి సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు అవి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇంక మరి ఇక మొన్న డిప్యూటీ గారు ఏమన్నారు, ఇది నిరంతర ప్రక్రియ అన్నారు. నిరంతర ప్రక్రియ అంటే మరి చూద్దాం ఎన్ని ఇళ్ళు కట్టిస్తారు మరపటి వరకల్లా. లేని కొరవీలు పెడుతున్నాడు. ఇంకా దీనికి తోడు ఇక మరి నిరంతర ప్రక్రియ అంటే ఇంకా 5 ఏళ్ళ మేము ఉన్నన్ని రోజులు కడుతూనే ఉంటాం, దీనికి డెడ్ లైన్ అనేది ఏం లేదు అని చెప్పేసి చెప్పగానే చెప్పేసి డైరెక్ట్గానే చెప్పేసిండు డిప్యూటీ సీఎం గారు. సరే, ఇక ఇది అది అందులో ఇక్కడ ఇంకోటి లెక్క తేలింది. ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. ఇది మనకు కావాల్సింది. స్థానిక సంస్థలు కాబట్టి ఖచ్చితంగా మనం ముందే చెప్పినాం. ఈ స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ రాజకీయ వార్తలు మాత్రం కంపల్సరీ మనం చూస్తాం. ఇది మనకు అవసరం. మనం ఇక్కడ నుంచి కాదు లేవాల్సింది, మనం గ్రామ స్థాయి నుంచి వస్తున్నాం కాబట్టి పైనుంచి ఉన్నాయి మన ఛానల్స్ ఇవన్నీ. ఎంపీటీసీ స్థానాల లెక్క తేలింది. డీలిమిటేషన్ జరిగింది కదా నిన్ననే కదా. అది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వచ్చు కలెక్టర్లు అని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క తేల్చింది. జిల్లాలో 25 మండలాల పరిధిలో 233 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బిచ్కుంద మున్సిపాలిటీగా మారడంతో గతంలో పోల్చితే 4 స్థానాలు తగ్గాయి. ఈ బిచ్కుంద అంటే కామారెడ్డి జిల్లా ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 233 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు. ఏమంటే ప్రాదేశిక నియోజకవర్గాలు అంటే ఎంపీటీసీ స్థానాలు. బిచ్కుంద బల్దియాగా మారడంతో తగ్గిన 4 స్థానాలు. ఎన్నికల దిశగా అడుగులు పడుతుండటంతో ఆశావహుల్లో ఉత్సాహం. ఇక మొదలైంది సర్పంచుల ఎలక్షన్. ఇది జూలై ఆగస్ట్ ఇదే కదా. సెప్టెంబర్ కల్లా పూర్తి చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి ఇక ఖచ్చితంగా ఇప్పటి నుంచి గ్రామాల్లో మొదలైనవి కూడా ఈటెక్కింది. ఇక తేలాల్సింది రిజర్వేషన్లే. 233 స్థానాలు అయితే దీంట్లోంచి ఇది 25 మండలాల పరిధిలో 233 స్థానాలు ఉంటే ఇక లెక్క తేలింది. కానీ రిజర్వేషన్లు తేలాలి కదా. మరి రిజర్వేషన్లు తేలాలంటే అక్కడ 42% బీసీ రిజర్వేషన్ ఉంది కదా. అది ఇవ్వకుండా అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ 4 అనేది పక్క. మరి ఆ రిజర్వేషన్ తేలితే ఈ రిజర్వేషన్ తేలుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ బీసీ డిక్లరేషన్లో పేర్కొంది. అది కూడా కామారెడ్డిలోని వల్ల. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రిజర్వేషన్లను అంశం పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుదలపై చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుని ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది. రిజర్వేషన్ల లెక్క తేలితే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు అడుగులు పడతాయి. ఏ వర్గానికి ఎంత రిజర్వేషన్లు వర్తింపజేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికలు వాయిదా పడుతూ స్థానిక సంస్థలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అడుగులు వేస్తుంది. అయితే రిజర్వేషన్ల అంశం తేలితేనే ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని భావిస్తున్నారు. మనం అనుకున్నట్టుగానే రిజర్వేషన్ల అంశం తేలితేనే, ఈ రిజర్వేషన్ల అంశం తేలాలంటే ఆ 42% బీసీ డిక్లరేషన్ అదేంది రిజర్వేషన్ తేలితే ఇది ఘటానయ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇంకా తర్జుమా
తడబడుతూ తప్పటడుగులు నడుస్తూనే ఉన్నాయి. సరే, ఇది ఇలా ఉంటే ఇది లోకల్ బాడీ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వార్త అయితే, అంటే రిజర్వేషన్ తేలాలంటే ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కానీ ఏది ఏమైనా మీరు ఏం న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఏ విధంగా ఇస్తారు, అన్ని వర్గాలకు సమన్యాయం రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలకు వెళ్తేనేమో అదొక మీకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెటానై నిలదొక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాన్ని తేనె తొట్టిని కలిపినట్టు కలిపింది కాబట్టి తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీ ఆ కాన్సెప్ట్ను దృష్టిలో ఉంచుకొని బీసీ రిజర్వేషన్లు ఇస్తే ముందుకెళ్తారు. ఇచ్చినా ఇవ్వకుండా వెళ్ళాల్సిందే. కానీ పరిస్థితులు ఎట్లుంటాయనేది ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమైనట్టు కాబట్టి ఇది నాచుతూ వస్తారు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇది కామారెడ్డి జిల్లా లో అయితే సమస్యల పరిష్కారం కృషి చేస్తా, 2 లక్షల మొక్కలు నాటుతాం. ఎవరు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి సార్ మాట్లాడుతుంటారు కామారెడ్డి మున్సిపల్లో. మొన్న నాట్లు వేసారు కదా ఆ రోడ్డు మీద, అందుకోసమని ఇక కొంచెం సార్ కదిలినట్టున్నాడు. సారు నిజానికి సారు తిరుగుతాడు అటు స్టేడియం అంటూ రోడ్ల మీద పైన అక్కడ ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కరించడానికి మాత్రం చాలా కృషి చేస్తాడు. కానీ డబ్బులు కూడా కావాలి కదా, బల్దియా ఎట్లుందమ్మ పరిస్థితులు. ఇక ఇది మంత్రి ఆదేశాలను అమలు చేయాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా చుక్కల్ పర్యటనలో అవన్నీ సమస్యలన్నీ సమీక్ష సమావేశం చేసింది కదా. ఈ ఆదేశాలన్నీ అమలు చేయాలని చెప్పేసి సబ్ స్టేషన్లను ట్రామా కేర్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపండి, కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఎస్, అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే దుఃఖంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో అవన్నిటివి ట్రామా కేర్ సెంటరు, హాస్పిటల్ అవన్నీ కోసము ఏ విధంగా ఉండాలని కలెక్టర్ గారు నివేదిక తయారు చేసి పంపమని చెప్పేసి అధికారుల సమావేశంలో చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి మనలే దీనికి చిక్కుముడులు ఉంటాయి స్థానిక ఈ సంస్థలు అని చెప్పేసి. ఈ చిక్కుముడులు అది ఏంటంటే అక్కడ ఆ విధంగా ఉంటే లెక్క తేలింది కదా, సరే తేలింది ఎలాగో ఎన్నికలు అయితే. కానీ ఇక్కడ రిజర్వేషన్లు